ఎంఏ డిస్ట్రిక్ట్ ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ. ఈరోజు ప్రాథమిక హక్కుల్లో చిట్ట చివరి ప్రాథమిక అయినటువంటి భారత రాజ్యాంగ పరిహార పథకం గురించి తెలుసుకుందాం. ఈ భారత రాజ్యాంగ పరిహార పథకం గురించి ఆర్టికల్ 32 తెలియజేస్తుంది. ఈ దేంట్లో ఏంటంటే 32వ ఆర్టికల్ రిట్ల గురించి తెలియజేస్తుంది. ఈ భారత రాజ్యాంగ పరిహార పథకం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమంటారు, భారత రాజ్యాంగానికి ఇది ఆత్మ వంటిది అని పేర్కొంటారు. ఇందులో 32వ ఆర్టికల్ లోపల రిట్లు 5 ప్రధానంగా ఉంటాయి. ఒకటి హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెన్స్యూరరీ, కోవారెంట్. ఫస్ట్ వన్ చూద్దాం, హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అనగా నిర్బంధించినటువంటి వ్యక్తిని 24 గంటల్లో మెజిస్ట్రేట్ కు హాజరుపరచాలి అని చెప్తుంది. అంటే టు హ్యావ్ ద బాడీ, టు అటెండ్ ద బాడీ, టు ప్రొజెక్ట్ ద బాడీ అనమాట. అంటే బందీ ప్రత్యక్ష అంటారు తెలుగులో. రెండవది ఏంటి, మాండమస్. మాండమస్ అంటే ఏంటంటే మేము మిమ్మల్ని ఆదేశిస్తున్నాము. వీ కమాండ్ అంటే ప్రభుత్వ అధికారులకు కానీ కోర్టు ఏం చేసేదంటే మీ పనిని మీరు సక్రమంగా నిర్వర్తించండి అని ఆదేశిస్తుంది. దాన్ని ఏమంటామంటే మాండమస్. థర్డ్ వన్ అంటే ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే ప్రతి నిషేధము అంటారు తెలుగులో. టు బి ఫర్బిడ్ అంటే ఒక కోర్టు, కింది స్థాయి కోర్టు తన పరిధిలో లేనటువంటి అంశాన్ని విచారణ చేస్తూ ఉంటే పై స్థాయి కోర్టు అది నీ పరిధిలో లేనటువంటి అంశాన్ని నీవు ఆ కేసు టేకప్ చేసావు, విచారిస్తున్నావు కాబట్టి దాన్ని అంతటితో ఆపి వెళ్ళి నిలుపుదల చేయాలి ప్రొహిబిషన్. సెన్స్యూర్ అంటే ఏంటి, ఆ నిలుపుదల చేసినటువంటి కేసు ఏదైతే ఉండదో అది మాకు కానీ మరొక కోర్టుకు కానీ బదిలీ చేయమంటుంది. ట్రాన్స్ఫర్ ఆర్ టు బి సర్టిఫైడ్ నిర్ధారించి బదిలీ చేయమంటుంది సెన్స్యూరరీ. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే కోవారెంట్. కోవారెంట్ అంటే ఎట్ వాట్ అథారిటీ. ఒక వ్యక్తి, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏ అధికారంతో నీ యొక్క పని నిర్వర్తిస్తున్నాము అంటే అధికారం నిర్వర్తించడానికి అతనికి అధికారాలు ఉండవన్నమాట. అధికారం లేకుండానే అధికారం నిర్వర్తిస్తుంటాడు. కాబట్టి నీవు వాటికి సరిపోవు. ఎట్ వాట్ అథారిటీ, ఏ అధికారంతో నిర్వర్తిస్తున్నావు అని చెప్పి కోవారెంట్ చెప్తుంది. ఇవి రాజ్యాంగ పరిహారంలో హక్కులో ఉన్నటువంటి లేదా 32వ ఆర్టికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రిట్లు అన్నమాట. ఓకే.